నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోస్ లో మనం 4 యూనిట్స్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు 5th యూనిట్ మనకి ఏముందంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటిది ఈ యూనిట్ లో నుంచి టాపిక్ అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఏదైతే టెక్నిక్స్ ఉన్నాయో అవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ ఇదంటే ఏంటిది అనేది మనం మీనింగ్ తెలుసుకుందాము. టెక్నిక్స్ డిస్క్రైబ్ పర్టికులర్ మెథడ్ ఆఫ్ పర్ఫార్మింగ్ టాస్క్స్. ఇట్ హ్యాస్ ఎ సైంటిఫిక్ ప్రొసీజర్ టు పర్ఫార్మ్ ఆర్ ఎగ్జిక్యూట్. A task may be performed by one or more techniques, but a technique will be related to at least one task. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో అవి ఏం డిస్క్రైబ్ చేస్తాయంట, ఎలా ఒక టాస్క్ ని పర్ఫార్మ్ చేయాలి అనేది మనకి టెక్నిక్స్ అనేవి చెప్తాయంట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. దేనికోసం ఉన్నాయి? రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. రిక్వైర్మెంట్స్ అంటే ఏంటివి? మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆర్గనైజేషన్ లో దాన్ని ఎలా గ్యాదర్ చేయాలని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా. సో ఆ టెక్నిక్స్ మనకి ఇక్కడ ఫస్ట్ టెక్నిక్ ఏముంది? బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్. సో ఇది మనకి ఫస్ట్ టెక్నిక్ అన్నమాట. అంటే ఏంటిదంట? ఇట్ ఈస్ అ గ్రూప్ డిస్కషన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. సో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఆర్గనైజేషన్ లో వాళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంట? ఎందుకు చేస్తారు వాళ్ళు? టు జనరేట్ ఐడియాస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ఏవైతే ఐడియాస్ ఉన్నాయో వీటిని ఇంకా జనరేట్ చేయడానికి, ఇంకా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సాల్వ్ చేయడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో ఆర్గనైజేషన్ లో వాళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ చేస్తారు కదా. సో దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్ అని అంటారంట. సో ఈ టెక్నిక్ వల్ల ఏమైతుందంటే ఈజ్ యూజ్డ్ వెన్ దేర్ ఈజ్ నో క్లియర్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండదు అలాంటి టైంలో మనము ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తామంట. దిస్ టెక్నిక్ కాన్సన్ట్రేట్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ ఐడియాస్ రాదర్ దెన్ క్వాలిటీ. డిఫర్ జడ్జ్మెంట్ ఫార్ సైటెడ్ ఐడియాస్ ఆర్ వెల్కమ్ ఆర్ యాక్సెప్టెడ్. సో ఇందులో ఏమంటున్నారు? ఈ టెక్నిక్ లో ఏమవుతుందంట? క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుందంట ఐడియాస్ ది క్వాలిటీ కంటే. అంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కస్ చేసేటప్పుడు అందరూ కరెక్ట్ డిస్కషన్ అంటే అందరూ కరెక్ట్ పాయింట్స్ రేజ్ చేయాలని లేదు. ఏదైతే మనకి అవసరం అవుతున్నాయో ఆర్గనైజేషన్ కి ఆ పాయింట్స్ మాత్రం తీసుకొని మిగిలిన వాళ్ళు చెప్పినాయి అలా హోల్డ్ లో పెడతాం కదా. సో అలాంటిది ఈ టెక్నిక్ లో మనం యూజ్ చేస్తామంట. దిస్ టెక్నిక్ హెల్ప్స్ టు గ్యాదర్ మాక్సిమం నంబర్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్. సో ఏవైతే ఆర్గనైజేషన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి మాక్సిమం సొల్యూషన్స్ ఈ ఫస్ట్ టెక్నిక్ నుంచి మనకు వచ్చేస్తాయంట. నెక్స్ట్ సెకండ్ టెక్నిక్ ఏముంది మనకి? డాక్యుమెంట్ అనాలిసిస్. సో it is an important technique. The document of previous related projects and existing systems are processed or reviewed. Gap analysis is performed for the current projects and previous projects which produce the important information and updations made risk encountered. సో ఇక్కడ ఏమంటున్నారు? డాక్యుమెంట్ అనాలిసిస్. డాక్యుమెంట్ అనాలిసిస్ అంటే ఏంటిది? ఏదైతే ప్రీవియస్ గా మనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లేదంటే అంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నిటివి మళ్ళీ రీచెక్ చేయడం. సో అలా చేయడం వల్ల మనకు కొత్త ఐడియాస్ రావచ్చు, లేదంటే ఇప్పుడు మనం చేసే ఎర్రర్స్ ఏంటివని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ ఫోకస్ గ్రూప్. సో ఫోకస్ గ్రూప్ అంటే ఏంటిది? ఇన్ దిస్ టెక్నిక్ ఈజ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ స్టడీ టు అండర్స్టాండ్ ది రిక్వైర్మెంట్స్ అబౌట్ ది ప్రాజెక్ట్. The information collected may include their needs, problems, opportunities to identify requirements. సో ఇప్పుడు మనం దేనికోసం అసలు ఇది చూస్తున్నాం? టెక్నిక్స్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కదా. సో రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కదా. సో ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది? ఏదైనా డేటా మనం కలెక్ట్ చేసేటప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయాలి? కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి. సో ఈ ఫోకస్ గ్రూప్ లో ఏం చేస్తామంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో స్మాల్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ ని మనం వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ నీడ్స్ ఏంటిది, వాళ్ళు దేని వల్ల సాటిస్ఫై అవుతారని చెప్పి తెలుసుకొని దాన్ని బట్టి మనము డెసిషన్స్ అనేవి తీసుకుంటామంట. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనాలిసిస్. Physical interface is shared boundary which can be a human or a machine. Interface acts as exchange of information across two or more separate components. It can be exchanged between inputs like mouse, keypad that acts as interface. We can upload data hardware through interface. The hardware and software of the computers can send and receive data through interface. Similarly, human also send and receive the information through interface. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏదైతే ఈ ఇంటర్ఫేస్ అనేది ఉందో ఇంటర్ఫేస్ అనాలిసిస్ అని చెప్పి, సో ఇది మనకి మెషిన్ ద్వారా అన్న అవ్వచ్చు, లేదంటే హ్యూమన్ ద్వారా అన్న అవ్వచ్చు అంట. సో ఇంకేం చెప్తున్నారు ఇక్కడ మనకి? ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటదంట.
దట్ ఈస్ కస్టమర్ యూజింగ్ ద అప్లికేషన్ షుడ్ హ్యావ్ టు ఈజ్ టు యాక్సెస్ అండ్ ద గ్రాఫిక్స్ యూజ్డ్ ఇన్ ది యాప్ షుడ్ బి వెల్ నోన్. సో వాళ్ళు ఏదైతే ఇందులో యూజ్ చేస్తున్నారో, ఏదైతే ఇంటర్ఫేస్ అనాలిసిస్ ఉందో అది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందంట. ఇంకా కస్టమర్స్ ఎవరైతే దాన్ని యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారంట. నెక్స్ట్ ఇంటర్వ్యూ. కస్టమర్ అండ్ స్టేక్ హోల్డర్స్ ఇంటర్వ్యూస్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్ క్రూషియల్ ఫర్ ది గ్రేట్ ప్రాజెక్ట్స్. సో ఒకవేళ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఇంకా స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ మధ్యలో ఇంటర్వ్యూస్ అనేవి కంపల్సరీగా అవ్వాలి. సో దట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ మనకు తెలిసి మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబ్జర్వేషన్. An analyst should gather the requirements by observation. It helps to identify the process flow. సో ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే అనలిస్ట్. సో అనలిస్ట్ అంటే ఎవరు, అసలు ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసే పర్సన్ అన్నమాట. సో అతనికి అబ్జర్వేషన్ అనేది కూడా ఉండాలి. ఎందుకు, ఏదైతే అతను డేటా కలెక్ట్ చేసుకుంటున్నారో అది ప్రాపర్గా ఉందా, ఇంకా ఏదైతే మనకి రిలేటెడ్ ఉందా చూసుకొని దాన్ని బట్టి మనము మన ప్రాజెక్ట్, అంటే ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ కస్టమర్ ని సాటిస్ఫై చేస్తుందా, ప్రాజెక్ట్ అన్నా ప్రోడక్ట్ అన్నా, లేదంటే మనకి ఆర్గనైజేషన్ ని బట్టి మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో పీపుల్ కి దాన్ని మనము ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట అబ్జర్వేషన్. నెక్స్ట్ ప్రోటోటైపింగ్. This technique involves a develop prototype or a dummy model that resembles the original product. ఇప్పుడు పర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా సోప్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా కంపెనీ వాళ్ళు, బిఫోర్ ఆ సోప్ ని వాళ్ళు మార్కెట్ లోకి రిలీజ్ చేసే కంటే ముందు వాళ్ళు ఏం చేస్తారు, ఒక శాంపుల్ ప్రొడక్ట్ అనేది దాన్ని ఫస్ట్ కొంతమంది పీపుల్ దగ్గర తీసుకొని వెళ్ళి దాని ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో దట్ ఇప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది వాళ్ళకి నచ్చినట్టయితే అప్పుడు రివ్యూస్ బాగుంటే అప్పుడు దాన్ని డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారు. లేదు వాళ్ళు కొన్ని ఇట్లా ఏమైనా నెగటివ్ గా ఏమైనా చెప్తే దాన్ని వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసి ప్రొడక్ట్ ని రిలీజ్ చేయొచ్చు. సో దాన్ని ప్రోటోటైపింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రొడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నామో దాన్ని ఒక డమ్మీ తీసుకొని దాన్ని మనం మార్కెట్ లోకి ఒకసారి రిలీజ్ చేసి రివ్యూ బాగుందా లేదా చూసి అప్పుడు ఒరిజినల్ ప్రోడక్ట్ ని రిలీజ్ చేయడం. నెక్స్ట్ రివర్స్ ఇంజనీర్. సో రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటిదంటే ఐడెంటిఫై వాట్ సిస్టమ్ డస్ అండ్ ప్రొవైడ్స్ డాక్యుమెంటేషన్ దట్ ఈజ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. దిస్ టెక్నిక్స్ కెనాట్ ఐడెంటిఫై వాట్ సిస్టమ్ కెనాట్ డూ ఆర్ వెన్ ఇట్ ఫెయిల్స్ బట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ సిస్టమ్ పర్ఫార్మ్స్ అండ్ రిక్వైర్మెంట్ నీడెడ్ ఫర్ ద స్మూత్ ఫంక్షనింగ్. సర్వే అండ్ క్వశ్చనర్. సో ఈ ఏదైతే రివర్స్ ఇంజనీరింగ్ ఉందో అది సర్వే, క్వశ్చనర్స్ ఉంటాయి కదంటే పీపుల్ దగ్గరికి వెళ్ళి మనమే క్వశ్చన్స్ లాగా అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటాం కదా. సో అదనమాట. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ వర్క్ షాప్. సో రిక్వైర్మెంట్స్ వర్క్ షాప్ అంటే ఏమంటారంట, దీన్ని ఇంకొక నేమ్ జాయింట్ అప్లికేషన్ డిజైన్ అని కూడా అంటారంట. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఎఫిషియంట్ టెక్నిక్ అంట, మోర్ దాన్ బ్రెయిన్ స్టార్మింగ్. సో ఫస్ట్ ఏదైతే స్టేక్ హోల్డర్స్ డిస్కషన్ చేసుకుంటామని అన్నాంగా ఫస్ట్ టెక్నిక్, దానికంటే ఇది మోర్ స్ట్రక్చర్డ్, అంటే ఇది మోర్ అప్రోప్రియేట్ గా ఉంటుందంట యూజ్ చేయడానికి. సో అది మనకి చెప్తున్నారు. నెక్స్ట్ సర్వే. సో సర్వే అంటే ఏం లేదు, మనం ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తాం కదా, అలా మనం మన ప్రోడక్ట్ గురించి సర్వే చేసి ఎలా ఎంతమందికి గుడ్ అనిపించింది, బ్యాడ్ అనిపించింది, యావరేజ్ అనిపించిందో చూసి దాన్ని బట్టి డెసిజన్స్ తీసుకోవడమే. ఇది మనకి లాస్ట్ అనమాట ఈ సర్వే అనేది. సో ఇవి మనకి ఏంటివి, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ విత్ టెక్నిక్స్ అనమాట. సో ఎలా మనము మన ప్రోడక్ట్ మంచిగా ఉందా లేదా అని చెప్పి ఫీడ్బ్యాక్ ని గ్యాదర్ చేసుకోవాలి, లేదంటే దాని మీద ఎలా ఉంది రివ్యూని అవన్నీ గ్యాదర్ చేసుకోవాలంటే మనం ఇలాంటి టెక్నిక్స్ అనేటివి ఫాలో అవ్వచ్చు ఇంకా మన ప్రోడక్ట్ ని డెవలప్ చేసుకోవడానికి. సో ఇది మనకి ఒక టాపిక్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ చూద్దాం ఈ యూనిట్ లో నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.